ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణలో విద్యుత్ శాఖ కీలకంగా నిలుస్తుంది. జాతర 4 రోజులు మెట్రోపాలిటన్ సిటీగా మారే మేడారంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సన్నద్ధమవుతోంది. సుమారు 17 కోట్ల రూపాయల నిధులతో జాతర కోసం ఎన్పీడీసీఎల్ ఏర్పాట్లు చేస్తోంది. మేడారం మహాజాతరలో విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సదర్లాల్తో కృష్ణమోహన్ స్పెషల్ రిపోర్ట్. దండకారణ్యం 4 రోజులు మెట్రోపాలిటన్ సిటీని తలపిస్తుంది. ఓవైపు భక్తి పారవశ్యం, మరోవైపు ఎటు చూసినా విద్యుత్ దీప కాంతులతోటి విరాజిల్లుతుంది. అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే ఈ జాతర కోసం ప్రధానంగా విద్యుత్ శాఖ చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరంతర విద్యుత్తును అందించాల్సిన అవసరం ఉంటుంది. అయితే విద్యుత్ ఎన్పీడీసీఎల్ దీనికోసం మేడారం జాతర కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఈసారి జాతరకు సంబంధించినటువంటి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారు, విద్యుత్ అంతరాయం కలగకుండా ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకుందాం. మనతోటి ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి సదర్లాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, విద్యుత్ శాఖ ఎట్లాంటి కసరత్తు చేసింది, ఇప్పటివరకు సంబంధించినటువంటి ఎన్ని కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ అన్ని జరిగాయి? ఇప్పటి వరకు గవర్నమెంట్కి మేము 17 కోట్ల వరకు ఎస్టిమేట్ వేసి పంపించడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా 100% కంప్లీట్ అయిపోయినాయి. ఈ మెయిన్గా అన్ఇంటరప్టెడ్ సప్లై మెయింటైన్ చేయడానికి జాతర కోసం 2 8 MA పవర్ ట్రాన్స్ఫార్మర్ అడిషనల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఓల్డ్ సమ్మక్క అండ్ న్యూ సమ్మక్క అని చెప్పేసి 2 సబ్స్టేషన్ల దగ్గర మేము 2 5 MAలు 2 8 MA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి మీద మనం 26 మెగావాట్స్ లోడ్ తీసుకోవడానికి ప్రావిజన్ ఉన్నది. ఈ 2 సబ్స్టేషన్లకు పసరా, ములుగు, కమలాపూర్ ఈ 3 130 kV సబ్స్టేషన్స్ నుంచి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేయడానికి 3 సోర్సులు ఈ 2 సబ్స్టేషన్లకు ఏర్పాట్లు చేయడం జరిగినది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవర్ ఇంటరప్షన్స్ రాకుండా మనం పసరా నుంచి సప్లై తీసుకోవచ్చు, ములుగు నుంచి తీసుకోవచ్చు, కమలాపురం నుంచి కూడా తీసుకోవడానికి ఈ ట్రాన్స్కో ఈ 3 సబ్స్టేషన్ల నుంచి కూడా మరి హైదరాబాదు వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు. ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేయడానికి మరి సిబ్బంది ఒక 50 టీములు మెయింటైన్ చేసాం. ఏడీకి టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చాం. వాళ్ళలో ఒక్కొక్క వ్యాన్కి 5 నుంచి 8 మంది వరకు టీం మనుషులు ఉంటారు. వాళ్ళు రౌండ్ ది క్లాక్ 24 hours ఆ 4 రోజుల్లో మరి పెట్రోలింగ్ మొబైల్ వ్యాన్తో తిరిగి ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేస్తారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తారు, కొత్తగా పోల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఎంత పరిధిలో దీన్ని మీ పవర్ సప్లైకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉంటుంది? ఇందుకు మాకు ఒక 800 పోల్ల వరకు ఏర్పాటు చేశాం. 250 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. మనకు దాదాపుగా 10,62,000 యూనిట్లు కన్జంప్షన్ వస్తుంది. తర్వాత టెంపరీ సప్లై కూడా షాపులన్నిటికి కూడా ఒక 1100 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 365 LT మీటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిట్లోనూ కూడా ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ అంతరాయం లేకుండా ఎట్లా దీన్ని మానిటరింగ్ చేస్తారు? ఈసారి ఏమన్నా టెక్నాలజీ ఏమేమి మెథడ్స్ ఉపయోగిస్తుంటారు? రౌండ్ ది క్లాక్ మేము పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. 11 kV LT డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర టీమ్స్ని 24 hours మానిటరింగ్ చేయడానికి బ్యాచెస్ రెడీ చేసి వాళ్ళని అలర్ట్గా రౌండ్ ది క్లాక్ అన్ఇంటరప్టెడ్ సప్లై మెయింటైన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత లోడ్ పడే అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఈసారి ఎట్లా ఉండబోతుంది, డిమాండ్ ఎంత సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎట్లా ఇవన్నీ ఎట్లా ఉన్నాయి సార్? లాస్ట్ ఇయర్ మనకు 13 మెగావాట్స్ లోడ్ వచ్చింది. ఈసారి ఇంకో 2 నుంచి 3 మెగావాట్లు పెరిగినా కూడా దానికి మేము మా కెపాసిటీ 26 మెగావాట్స్ ఉంది కాబట్టి ఇది సరిపోయే అవకాశం ఉంటుంది. మనకు ఏమాత్రం కూడా షార్టేజ్ అనేది ఉండదు. మామూలుగా అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు విద్యుత్ షాక్ గురి కావడం, చనిపోవడం కొంచెం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇలాంటివి లేకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని చర్యలు తీసుకుంటారు? ఇట్లాంటి వాటికి మనం అన్ని లొకేషన్స్లలో సపరేటర్స్ 7,500 వరకు వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఫీల్డ్లో కూడా వాటిని ఎరెక్షన్ చేశారు. ఎక్కడ కూడా లూజ్ కాంటాక్ట్ లేకుండా లూజ్ స్పాన్స్, ఫేస్ టు ఫేస్ క్లియరెన్స్ లేని చోట అవన్నీ ఏర్పాటు చేసి వాటిని యాక్సిడెంట్ నుంచి అవాయిడ్ చేయడానికి మరి మ్యాక్సిమం
ఇప్పుడు ఇంకో 2 రోజుల్లో అన్ని పెట్టేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యతగా తీసేసుకొని ముందుకెళ్తున్నాం. ఇమీడియట్లీ పవర్ ఎక్కడైనా కట్ అయినా అక్కడికి వెళ్ళి సర్వీస్ చేయడానికి కావచ్చు, ఏమైనా సపరేట్ ట్రైనింగ్ అట్లాంటిది ఇస్తుంటారా? ఈ సర్వీస్ ఎట్లా ఉంటుంది అంటే మిగతా అప్పుడు ఉండేదానికును ఇంత పెద్ద జాతరలో చేయడానికి ఎట్లా ఉంటుంది సార్? ఇదే ఎట్లా సిబ్బందికి దీన్ని కోఆర్డినేట్ చేస్తుంటారు? ఈ గత జాతరలో జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అనుభవం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని అందరినీ సెలెక్షన్ చేసి జాతరలో మానిటరింగ్ కొరకు పంపించడం జరుగుతుంది. ఇంకోటి ఈ సంవత్సరం కొత్తగా ఇప్పుడు మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సులన్నీ కూడా నంబర్ ఆఫ్ అక్కడ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి తాడవాయి దగ్గర ఒక 10 ఎకరాలు, సమ్మక్క దగ్గర ఒక 10 ఎకరాలు, అంటే అక్కడ ఒక 40 పూలు, తాడవాయి దగ్గర ఒక 30 పూలతోని అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి సపరేట్గా అక్కడ మనకు పార్కింగ్ అండ్ హోల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా అలర్ట్గా ఉండేటట్టు ఏర్పాటు చేశాం. వీటన్నిటి లోడ్ ఎక్కువ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా లేదా ఇమీడియట్లీ మార్చడానికి కావచ్చు, లేదా అంతరాయం కలగకుండా పవర్ సప్లైకి సంబంధించినటువంటి ఎక్కడ బ్రేక్ కాకుండా వాటి కోసం ఎట్లా రెడీ అయ్యి ఉంటారు మీరు? ట్రాన్స్ఫార్మర్స్ జనరల్గా అయితే మాకు ఎక్కడ ఫెయిల్ అవ్వవు. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఓవర్లోడ్ అవుతుంది. ఇమీడియట్గా మొబైల్ వ్యాన్ ఉంటుంది, అందులో ట్రాన్స్ఫార్మర్ పెడతాము, రెడీగా పెట్టేసి ఆల్టర్నేట్ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద మార్చడానికి ఎక్కడ ఎక్కువ టైం తీసుకోకుండా రీప్లేస్మెంట్ చేయడానికి దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు తాత్కాలికమైనటువంటి గుడారాలు ఏర్పడతాయి, షాప్స్ ఏర్పడతాయి, తర్వాత సర్కస్ లాంటి అవన్నీ కూడా ఉంటాయి. అట్లాంటివి కస్టమర్స్ కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తీసుకునే వాళ్ళకు కన్జ్యూమర్స్కు మీరు వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి సూచనలు చేస్తుంటారు? ఈ విషయంలో మేము అక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసేసుకొని అక్కడ ఫైర్ ఫైటింగ్ ఇంజిన్స్, ఫైర్ ప్రొటెక్షన్ కొరకు వాళ్ళతో మేము మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. అలాంటి అవకాశాలను కూడా మేము ఉపయోగించుకొని ఆ ఫైర్ డిపార్ట్మెంట్తో కూడా కోఆపరేషన్ తీసుకొని అలాంటి జరిగిన కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా పెడతాం. పబ్లిక్కి సంబంధించి కూడా ఏం చెప్తారు? వచ్చే జాతరకు వచ్చే భక్తులకు మీ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? సేమ్ టైంలో అక్కడ షాప్స్ కూడా తాత్కాలికంగా పెట్టే షాప్స్ కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీ వైపు నుంచి ఎట్లాంటి సూచనలు చేస్తారు? మా డిపార్ట్మెంట్ నుంచి మేము టెంపరీ సప్లై ఆ షాప్లకు అన్నిటి కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చే జనాలందరినీ కూడా మరి వాళ్ళ కన్వీనియంట్ కొరకు అన్ని ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది. టెంపరీ సప్లై అన్ని షాపులకు కూడా మేము ఇచ్చి అన్నిటికి కూడా సరిపోను మీటర్లు కూడా డ్రా చేసి ఇప్పటి వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు 100% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క ఆర్టీసీకి సంబంధించిన పార్కింగ్ 2 ఏర్పాట్లు చేస్తున్నాం. అది ఇప్పుడు నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే 2 రోజుల్లో ఆ పార్కింగ్ హోల్డింగ్ ఏరియా 2 కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు మా వాళ్ళు. ఇప్పుడైతే మేమంతా రెడీగా ఉన్నాం. వచ్చే జాతరకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. జాతరను సక్సెస్ చేసేందుకు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకున్నామనేది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.